పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు త్రివిధ దళాల పగ్గాలు అప్పగించేందుకు వీలుగా ఆ దేశ పార్లమెంటు సైనిక చట్టాలను సవరించింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లును పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఆమోద ముద్ర వేసిన వెంటనే ఆ చట్టాల్లో మార్పులకు పార్లమెంట్ అంగీకారం తెలపడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు సైన్యాధిపతిగానే ఉన్న మునీర్ త్రిదళపతిగా సిడిఎఫ్ గా కొనసాగడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. సిడిఎఫ్ హోదాలో ఆయన నియామక తేదీ నుంచి 5 ఏళ్లు కొనసాగుతారు. 27 రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పాక్ సుప్రీంకోర్టుకు చెందిన 2 సీనియర్ న్యాయమూర్తులు రాజీనామా చేశారు. సవరణ రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విరుద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు. సవరణ బిల్లుకు అధ్యక్షుడు జర్దారీ గురువారం ఆమోదం తెలిపిన వెంటనే జస్టిస్ మన్సూర్ అలీ, జస్టిస్ అతార్ మినాల్లలా పదవుల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. 27వ సవరణ ప్రకారం రాజ్యాంగానికి సంబంధించిన కేసులను విచారించేందుకు ఫెడరల్ రాజ్యాంగ న్యాయస్థానం ఏర్పాటు కానుంది. దీంతో సుప్రీంకోర్టు కేవలం సివిల్ క్రిమినల్ కేసులకే పరిమితమవుతోంది.